ఎవరు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నా మీ టైంలో మీ నాయన ముఖ్యమంత్రిగా నువ్వు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దోచుకున్నట్టుగా అందరూ దోచుకుంటారు. దోచుకొని ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఇప్పుడు అదే భ్రమల బతుకుతున్నట్టుగా ఉంది. ఈ రాష్ట్రానికి రాహుల్ గాంధీ సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడానికి డిసిసి అధ్యక్షులు అంటే జిల్లా పార్టీ అధ్యక్షుల ట్రైనింగ్ జరుగుతుంటే అక్కడికి వచ్చిర్రు వాళ్ళతో దిశానిర్దేశం చేయడానికి. మన పార్టీకి నా సంస్థ లేదు, నా గతం లేదు. ఏమైనా 5గురు తప్ప ఆ పార్టీలో ఉన్నోడు కూడా ఎవరు లేడు. 10 ఏళ్ల సమయంలో కూడా ఈ 5గురే దోసుకుంది. ఈ 5గురే ఆ పార్టీకి అన్ని. మా పార్టీ మీ పార్టీ లెక్క ఏది దోచుకునే పార్టీ కాదు, దాచుకునే పార్టీ కాదు. మా పార్టీలో అందరూ నాయకులే. ఇప్పుడు కొత్త నాయకులను తయారు చేసే దిశగా రాహుల్ గాంధీ గారు ట్రైనింగ్ క్యాంప్ కోసం వచ్చింది. అంటే మనకి ఎక్స్పీరియన్స్ లేదు కదా ఇట్లాంటి ట్రైనింగ్ క్యాంపులు, ఇట్లా జిల్లా అధ్యక్షులకు ట్రైనింగ్ ఇవ్వాలి, జిల్లా అధ్యక్షులకు సంస్థాగతంగా ఏదో చేయాలని. మనకేమైనా మన కుటుంబ పాలన తప్ప మనకి ఏ పాలన అవసరం లేదు. 1000 కోట్ల కోసం వచ్చిండని, ఏటీఎంగా మార్చిండని, తెలంగాణను 6 గ్యారెంటీలు ఇస్తలేడని ఈ చిల్లర బొల్లర మాటలు మాట్లాడుతున్నాం. రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తున్న విషయం ప్రజలకు తెలుసు. మీ హయాంలో ఏ రోజు కూడా సెక్రటేరియట్కి వచ్చిన దాఖలాలు లేవు. ఏ రోజు ప్రగతి భవన్ అని పేరు పెట్టి ప్రగతి లేకుండానే ప్రజల్ని పాలించినటువంటి దరిద్రులు మీరు. బ్రహ్మాండంగా ఉన్నటువంటి సెక్రటేరియట్ని గులగొట్టి ఎక్కడ ఏ మంత్రి కూర్చుందో తెలియకుండా పాలించిన మీరు ఇప్పుడు కేవలం పొద్దున సాయంత్రం రాత్రి నేను చెప్పినట్టుగానే ఇప్పుడు బామ్మడిది వచ్చిండు, సాయంత్రం కల్లా బావ వస్తాడు. ఈ మధ్యన ఇంకొక ఆయన వచ్చిండు. ఎవరు? బీజేపీ నాయకుడు బండి సంజయ్ గారు. నేనేదో బస్సు మిస్ అవుతానో, ఆయన ఏదో అన్నాడు, నేనేదో అనాలని చెప్పి అనడానికి రాహుల్ గాంధీ గారి గురించి ఆయన కూడా కామెంట్ చేస్తుంది. రాహుల్ గాంధీ గారు ఈరోజు ఇక్కడికి వచ్చిన విషయం, బండి సంజయ్ గారు కూడా ఈరోజు ఏదైతే మాట్లాడుతుండో